ఫ్యామిలీ అంటే బరువు కాదురా. ఆ రిలేషన్షిప్ లో వాళ్ళ సపోర్ట్ ఉంటే ఏ గోల్ అయినా ఈజీగా అచీవ్ చేయొచ్చు. ఇదేమిటి మళ్ళీ వెనక్కి తిరిగినావు? ఉండండి ప్రభు, తనకి నా ముఖార విందం చూడాలని కోరిక కలిగిందనుకుంటా. మ్మ్. ఇటు తిరుగు. వెధవ నవ్వులు ఆపు. నువ్వు వీళ్ళతో కలిసి వచ్చావేంటి? హైదరాబాద్ ని వీళ్ళకి అమ్మేస్తున్నావా? అమ్మో, వీళ్ళకి ఉంగరం మైసమ్మ దగ్గర ఉందని తెలిస్తే ₹1 కోటి తనకే ఇచ్చేస్తారు. ఏదో ఒకటి మేనేజ్ చేయాలి. అమ్మడం లేదు మైసమ్మ, చూపిస్తున్నాను. వీళ్ళు నా బంధువులు. బంధువులా? ఏ వరసా? నేనేమో తనకి పొట్టి బావని, తనేమో పొడుగు బావ. ఆ రోజు మీకిక్కడ బంధువులెవరూ లేరన్నారే? అప్పుడు లేరు, ఇప్పుడు పరిచయం అయింది. అలా నీతో పనుంది, రా. ఇప్పుడే రావాలా? రేపు వస్తాను. కుదరదు. వదిలే. ఆగు. అంగుళీకం అన్నావు, డబ్బు కూడా తీసుకున్నావు కదా, వెళ్ళిపోతావేంటి? బావ, పొట్టి బావ, ఆ పొడుగు బావకి కాస్త సర్ది చెప్పవా? నువ్వు వెళ్ళు బాలిక, నేను చూసుకుంటాను కదా. అబ్బా, చెప్పు ప్రభు, మానవుల మీద నమ్మకం ఉంచాలి. వాళ్లతో మన అనుబంధం ఈనాటిదా. బాలిక, నువ్వు వెళ్ళు. ఏయ్, నువ్వురా. ఏమిటిది చిత్రగుప్త? చిన్ముద్రిక దొరకలేదు, పైగా పైకము పోయినది. నాకు మాత్రం 100వ భార్య దొరికినది. అమ్మయ్యా, మొత్తానికి మైసమ్మ అలని వాళ్ళ నుంచి దూరంగా తీసుకెళ్లిపోయింది. ఇప్పుడు వీళ్ళిక్కడుంటే ప్రమాదం. వెంటనే ఇంటికి తీసుకెళ్లిపోవడమే మంచిది. వదిలా, వదిలా. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఏ కారణం చెప్పకపోతే ఇక్కడ ఉండవా? నా బంధువుల ముందు నన్ను అవమానించావు. నేను నీ మీద పరువు నష్టం దావా వేస్తాను. పరువు ఉన్నవాళ్లు వేస్తారు పరువు నష్టం దావా. ఇంకొకళ్ళ పరువు తీసేవాళ్లు కాదు. ఈ మైసమ్మ నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చింది? కొంప తీసి ఉంగరం సంగతి తెలిసిపోయిందా? అబ్బే, తెలుసుండదులే. తెలిస్తే నన్ను అరెస్ట్ చేయడం ఎందుకు? తనే ఉంగరం అమ్మేసుకుంటుంది కదా. ఏంటే ఓ తిప్పుతున్నావు? మంత్రాలేమైనా చదువుతున్నావా? చేతబడి చేస్తున్నావా? నీ చేత పట్టాక ఇంకా చేతబడి ఎక్కడ చేస్తాను? నన్ను వదిలేవే. చాలా రోజుల తర్వాత మా పొట్టి బావ, పొడుగు బావ మా ఇంటికి వచ్చారే, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వదిలేయి, వదిలేయి. ఏంటే స్కూలుకు వెళ్లే చిన్న పిల్లల గొడవ చేస్తున్నావు? నోరు మూసుకునుండు. నాలంటే అమాయకురాల్ని ఇలా బాధ పెట్టడం అన్యాయం. ఏంటే నువ్వు అమాయకురాలివా? జలగే నువ్వు. అది రక్తం పీలుస్తుంది, నువ్వు డబ్బుని పీలుస్తావు. అంతే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. నా పొట్టి బావ, నా పొడుగు బావ. నోరు మూసుకుని ఇక్కడ ఉండు. బావా, పొట్టి బావా. బిడ్డా, బిడ్డా. ఏంటమ్మా? కావేరి ఇంకా రాలేదేంటి? తనకి ఫోన్ చేసి ఎక్కడుందో అడుగు. సరే అమ్మా. బిడ్డా, ఎక్కడికెళ్ళావు? నీకోసం ఎంత కంగారు పడుతున్నావో తెలుసా? కంగారు పడ్డం ఎందుకమ్మా? నీకు చెప్పే వెళ్ళాను కదా. మావయ్య కోసమే వెళ్ళావా అక్క? లేదు గంగా, నేను వేరే పని మీద వెళ్ళొస్తుంటే వీళ్ళు కనిపించారు. వీళ్ళనెవరో మోసం చేసి డబ్బులు కాజేశారంట. ఏంటి మావయ్య, మనకి ఫోన్ చేసిన వాళ్ళు కరెక్ట్ కాదా? ఫ్రాడా? అది అలాంటి వాళ్ళంతా మోసగాళ్లే అవుతారు.
అయినా పేపర్ యాడ్ వద్దన్నాను కదా, ఎందుకు ఇప్పించావు? ఇప్పుడు చూడు ఏం జరిగిందో. అమ్మ కావేరి, తన తప్పేమీ లేదు. తను మాకు మంచి చేయాలనే చేసింది. అవును, మాకు కనిపించిన అమ్మాయి మోసగత్తెలా అనిపించడం లేదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగినది. చూడండి, ఇక్కడ మోసగాళ్ళు ఎక్కువ. అలర్ట్గా ఉండకపోతే డబ్బుల్నే కాదు, మనుషుల్ని కూడా మాయం చేసేస్తారు. మీకేమైనా సహాయం కావాలంటే నన్ను అడగండి, అంతేగాని చిన్నపిల్ల సహాయం తీసుకుని ఏం చేయకండి. గంగా, నా ఫోన్ కారులో ఉండిపోయింది. అర్జున్ బాబుకి కాల్ చేయాలి. ఒకసారి నీ ఫోన్ ఇవ్వవా? ఎందుకో అర్జెంటుగా కాల్ చేయమన్నారు. సరే అక్క. ఇదిగో అక్క. పేపర్ యాడ్లో ఇచ్చిన నంబరు నీదేగా? అవునక్క. కావేరి ఎందుకింత కంగారు పడుతోంది? తన మాటల్లో తడబాటు కనిపిస్తోంది. కావేరిని ఇలా నేను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. ఇలా ఏందేంటక్క? చూసుకోలేదు, చెయ్యి జారిపోయింది. నేను కొత్త ఫోన్ కొని ఈ సిమ్ అందులో వేసిస్తానులే. ఈ లోపుగా ఎవరైనా ఉంగరం గురించి ఫోన్ చేస్తే? నేను మాట్లాడతాను. ఎలాగైనా మీ ఉంగరం మీకిచ్చే బాధ్యత నాది. ఆ, బిడ్డా, నేను నీతో కొంచెం మాట్లాడాలి. నేనిప్పుడు అమ్మతో మాట్లాడుతూ కూర్చుంటే కుదరదు. అర్జెంటుగా వెళ్ళాలి. అలక ఉంగరం గురించి ఏం తెలుసో తెలుసుకోవాలి. అమ్మా, నేను మళ్ళీ వస్తాను. అర్జున్ బాబు వెంటనే రమ్మని ఇందాకే ఫోన్ చేశారు. వస్తాను. బిడ్డా, బిడ్డా. ఈ బాలిక ప్రవర్తన అనుమానాస్పదంగా ఉన్నదే. ఓ కంట గమనించాలి. మైసమ్మా, నన్నెందుకు తీసుకొచ్చావో చెప్పవు. నన్ను అరెస్ట్ చేస్తావో లేదో చెప్పవు. ఇలా ఊరికే నిల్చోపెడితే అర్థమేంటి? నీకు అర్థాలు తాత్పర్యాలు చెప్పడానికి నేనేమైనా తెలుగు టీచర్నా? పోలీస్ని.